సురేంద్రబాబు గారు ఒక వైద్యులు సిరిసిల్ల లాంటి ఒక మారుమూల ప్రాంతంలో ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చి వైద్యం చేస్తున్నవారు. అంతేకాకుండా జయవారాహి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ స్థాపించి వైద్యులు లేని చోట, పిల్లలకు వైద్యం అందని చోట చక్కటి వైద్య సేవలను అందుబాటులోకి తెస్తున్నవారు. నాకు చాలా దగ్గరి మిత్రులు. వారు వైద్యులే కాకుండా మానసిక వైద్యులు కూడా. మనుషులని మందులతో కాకుండా మాటలతో కూడా నయం చేయవచ్చు, మానసికంగా వారికి పిడికెడు ధైర్యాన్ని ఇవ్వచ్చు అన్నటువంటి గొప్ప ఆలోచన ఉన్నవారు. వారు నవంబర్లో అంటే మన బుక్ ఫేర్ అయినప్పుడు ఒక పుస్తకం రాశారు, పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు అని. నిజంగా ఇప్పటి తల్లిదండ్రులకైతే ఒక కంటిలో మైక్రోస్కోపు, మరో కంటిలో టెలిస్కోపు, మెడలో సెటోస్కోపు, మెదడులో పెరిస్కోపు, ఏదో ఒకటి పెట్టుకొని పుట్టాలి పిల్లలు. పుట్టగానే డాక్టరో ఇంజనీరో కావాలన్నంత ఆరాటం ఎలా పిల్లల తల్లిదండ్రులకి. అంతటి ఈ ఆరాటం తల్లిదండ్రులకు ఉండడం చేత వాళ్ళు తమ యొక్క ఆశయాలను, తాము ఏం కావాలనుకున్నారో దాన్ని పిల్లల మీద పెట్టి ఆ స్ట్రెస్, ఆ ఒత్తిడి చేసి, పిల్లలను ఒత్తిడి చేసి ఇలా పిల్లలకి చదువు అంటే విరక్తిని పుట్టిస్తున్నారు. నిజంగా ఇలా పిల్లల్ని మనం చాలా చదువుల పేరిట, కెరీర్ పేరిట చాలా దూరం తీసుకొచ్చాం. ఎంత దూరం అంటే వాళ్ళకి రైస్ మిల్ల నుంచి మాత్రమే వస్తాయని, తర్వాత కోడిగుడ్లు, ఇలా కోడిగుడ్లు అంటే వాళ్ళకి పాల ప్యాకెట్ల నుంచి మాత్రమే వస్తాయని. అంతే, వాళ్ళకు పాల తర్వాత ఒక బర్రె ఉంటుంది, ఒక రైతు ఉంటాడు, ఆ రైతు వెనుక జీవితం ఉంటుంది. అంత దూరం మనం చెప్పలే. వాడిని బెడ్ మీదకి వెళ్ళి కిందికి తీయకుండా చదువు 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 అని ఇవన్నీ ఒత్తిడి చేసి, నువ్వు ఇది కావాలి అది కావాలి అని ఎప్పటికి వాడికి నూరిపోసి, ఓ తల్లి ఓ తండ్రి నోరు తెరవగానే చిన్నప్పుడు నేను మస్తు కష్టపడ్డా, నా లెక్క నువ్వు కష్టపడ్డదంటే చదువు చదువు అని వాడిని బెడ్ మీదకి వెళ్ళి కింద కాలు పెట్టకుండా చేసి, ఎగ్జామ్స్ అప్పుడో లేకుంటే వాళ్ళ తాతనో అమ్మనో చనిపోతే కనీసం శవాన్ని కూడా చూడనీయకుండా, నువ్వు నేను పోతున్నా కదా, నువ్వు వచ్చి ఎందుకు నీ చదువు వేస్ట్ అయిపోతుంది అని చెప్పి వాని లోపల మానవత్వాన్ని చంపి ఎలా యంత్రాలను తయారు చేస్తున్నాం పిల్లల్ని. మా ఊర్లో ఒక మిత్రుడు ఉన్నాడు. మా మిత్రుడు అమెరికాలో ఉంటాడు, సాఫ్ట్వేర్ జాబు, చాలా కోట్లు సంపాదిస్తున్నాడు. వాళ్ళ నాన్న ఒకడే కొడుకు, పాపం బాగా కష్టపడి సంపాదించి, బాగా కష్టపడి చదివించి అమెరికాకు పంపించాడు. ఇప్పుడు ఈ తండ్రి ఇంటికాడ ఒకడే ఉన్నాడు. ఈ తండ్రి పాపం కొడుకులు చూడాలని ప్రతిరోజు ఫోన్లు చేసుడు, ఎవరన్నా మిత్రులు కనబడితే కొద్దిగా నా కొడుకుని ఒక్కసారి వచ్చి చెప్పి, ఒకసారి వచ్చి చూసిపోమని చెప్పుడు చేస్తున్నాడు. నాకు కూడా బాధ అనిపించింది. అరే పాపం ఒకసారి వచ్చిపోయి చూసిపోతే మంచిగుంటుంది కదరా, మీ నాన్న గింత బాధపడుతుండు, గింత కష్టపడుతుండు, గింత ఆవేదన చెందుతుండు నీకోసం అని. అంటే వాడు ఏమంటున్నాడంటే, సార్ నేను కూడా చిన్నప్పుడు 10వ తరగతిలో నన్ను నారాయణ కాలేజీలో వేసినప్పుడు, నాయన అద్దే నన్ను తోలకపోయే, నేను ఇంటికి వస్తేనే నిన్ను చూడబుద్ధి అవుతుంది అని ఏడ్చి నేను. అయినా కానీ బలివిటికి నేను ఉంచిపెట్టాడు. అప్పుడే నేను చచ్చిపోయినా. అసలు మానవత్వం అనేది ఆనాడే పోయింది నా లోపల. ఇప్పుడు మన ఆయన బాధపడుతుండంటే నాకు బాధ అనిపిస్తలేదు, కావాలంటే పైసలు పంపిస్తాను అంటే. అట్లా మెకానిక్గా చిన్నప్పటి నుంచే పిల్లల్ని అట్లా తయారు చేశాం మనము. ఇలా మీరు అందరూ చూస్తుంటారు మిత్రులారా, మీకు ఒక విషయం చెప్పాలి, ఆలస్యమైన ఒక 2 నిమిషాలు ఒక విషయం చెప్పాలి. ఇలా ఒక కోడిని చూసినాం మనం, అందరం చూస్తుంటాం. కోడికి అద్భుతమైన కథ ఉంటుంది. కోసుకునే కోడికేం కథ ఉంటుంది అని మనం అనుకుంటాం. అప్పుడప్పుడు తిడతాం కూడా, కోడి దిమాకునిది, అరే మర్చిపోతే వాడు కోడి దిమాకాలని ఇది అంటాం. కానీ కోడికున్న దిమాకు మనిషికి ఎక్కడున్నది? కోడి ఒక్కటే కోడి
దానికి స్కూళ్ళు ఉండయి, పుస్తకాలు ఉండయి, సిలబస్లు ఉండయి, బ్లాక్ బోర్డు ఉండదు, టీచర్లు ఉండరు, అడ్వైజ్ చేసే వాళ్ళు ఉండరు, ఎలాంటి పుస్తకాలు, బ్యాగులు, కోచింగ్ సెంటర్లు ఏవి ఉండవు. కానీ ఒక కోడి, ఒక తల్లి కోడి ఒక 57 రోజులల్లా తన పిల్లలను కోళ్ళను చేస్తుంది. బతికేటటువంటి అన్నీ నేర్పుతుంది. పిల్లెత్తి ఎట్లా దాక్కోవాలి, ఆకాశంలో గద్దెత్తి ఎట్లా దాక్కోవాలి, ఎక్కడ నీళ్లున్నాయి, ఎట్లా తవ్వాలి, ఎట్లా బుక్కాలి, ఎక్కడ ఎత్తులు ఉన్నాయి, ఏడ పెంటలు ఉన్నాయి, ఇవన్నీ నేర్పి 57 రోజులల్లా తన పిల్లలను కోళ్ళను చేసి వదిలిపెడుతుంది. కానీ అలా మనుషులం మనం 30 సంవత్సరాలు చదివినా మన పిల్లలను మనుషులను చేస్తున్నామా? మనుషులు చేస్తే సమాజం ఇట్లా ఉంటుందా? మరి కోడి గొప్పనా, మనం గొప్పనా? ఇలా కోడి అంటది, మన మీరు అందరూ చూస్తారు, కోడి గింజలు పోసినా ఇంట్లో అసలే ఉండదు, నీళ్లు పోసినా అసలే తాగదు. పిల్లలు అడుగుతుంటాయి, ఏందమ్మా ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదా, ఇక్కడ గింజలు ఉన్నాయి కదా, ఈయనే బుక్తే బాగుంటుంది కదా అంటే అదేమంటుంది, ఈ మనుషులను నమ్మద్దురా, వీళ్ళు అలా పోతారు, రేపు గోస్తారు మనల్ని. కాబట్టి మనం వేసుకోవాలి బిడ్డ అని పిల్లలకు తవ్వు నేర్పుతుంది, బుక్కు నేర్పుతుంది, ఎగురు నేర్పుతుంది, దుంకు నేర్పుతుంది, కూజు నేర్పుతుంది. ఇవన్నీ నేర్పి తల్లే ఇలా జంతువులలో ఏ జంతువు అయినా సరే పిల్లలను మోస్తాయి ఇలా మనిషి కాడికి వెళ్ళి. కానీ ఎప్పుడు కూడా ఒక కోడి తన పిల్లలను మీదెక్కించుకొని మొయ్యదు. అది ఉత్ప్రేరిస్తుంది, ప్రేరేపిస్తుంది. కడప దాటాలంటే దాటి జాక్కుంటుంది. తన తల్లి కనబడతలేవని పిల్లలు తన్లాడి మళ్ళీ అవి నేర్చుకుంటాయి. ఎప్పటికైనా మన పిల్లలు చూసి నేర్చుకుంటారు. డాక్టర్ గారు ఇల్లు అదే రాశారు. మనం ఏం చేస్తాం, చాలా ఇళ్లలో తల్లిదండ్రులు టీవీ చూస్తుంటారు, చూసి పిల్లలకు చెప్తుంటారు, మీరు టీవీ చూడదు, చదువుకోపోరి, ఈయన మాత్రం చూస్తుంటాడు, మీరు చదువుకోపోరి నడు, పొరగలకు ఇంత బుద్ధి లేదని గెదుగుతాడు. కానీ పిల్లలు ఎప్పుడూ కూడా చెప్తే నేర్చుకోరు, చూసి నేర్చుకుంటారు అనే ఒక ప్రధాన సూత్రం మీద రాసినటువంటి పుస్తకము ఈ పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు. ఇలా పుస్తకం చదివిన తర్వాత, పుస్తకం చదవక ముందు మనను బేరీజు వేసుకొని, పుస్తకం చదివిన తర్వాత మనం బేరీజు వేసుకుంటే ఖచ్చితంగా మన లోపల మార్పు కనిపిస్తుంది. ఇలా ప్రతి మనిషి ఇలా ఒక వస్తువు తయారు చేస్తే ఆ వస్తువు వెంట మనకు ఒక బుక్లెట్ వస్తుంది. ఆ వస్తువును ఎట్లా వాడాలి, ఆ వస్తువును ఏ విధంగా ఎంతవరకు వాడాలి, ఏడ నొక్కితే ఏం పని చేస్తుంది, ఏ బటన్ నొక్కితే ఏ పని చేస్తుంది. కానీ మనిషి పుట్టిన తర్వాత ఎక్కడ కూడా మాన్యువల్ రాలేదు. అది ఇలా సురేంద్రబాబు గారు రాశారు, మనిషి మాన్యువల్. ఇది ఒక విద్యార్థి మాన్యువల్. ఇది ఒక విద్యార్థి చదివి, ఒక తల్లిదండ్రులు చదివి ఉండరు అనుకో, తను ఏం తప్పులు చేశాము తెలుసుకుంటారు. కానీ ఒక విద్యార్థి చదివిండు అనుకో, తను ఏం చదవాలి, ఎట్లా చదవాలి. మనం ఎప్పటికైనా ఒక టీచర్ని, ఒక ఉపాధ్యాయుని, నా పిల్లలకి నేను ఎప్పుడు చెప్తాను, బాగా చదవాలి, పొద్దున్న లేవాలి, బాగా చదవాలి, కష్టపడాలి అంటాం. కానీ ఎట్లా చదవాలి, ఏం చదవాలి, కష్టం అంటే ఏంది, చదువు అంటే ఏంది, అవన్నీ వివరంగా ఈ పుస్తకంలో ఉన్నాయి. అంటే తను డాక్టర్గా పిల్లలను చూసి, తను డాక్టర్గా సమాజాన్ని చూసి, ఎక్కడ పిల్లలకు వైద్యం చేయడమే కాదు, ఈ సమాజానికి ఎక్కడ వైద్యం చేయాలి, ఎక్కడ మందులు అవసరము, ఎక్కడ మనం ఏం చేయాలి అని తను ఆలోచించి మందులు కాదు, ప్రిస్క్రిప్షన్ కాదు, ఒక పుస్తకం రాయాలి అని ఒక విద్యా భాండాగారాన్ని, విజ్ఞాన భాండాగారాన్ని పుస్తకంలో నింపాడు. అది ఈ పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు. మిత్రులారా, మనం అనుకుంటాం మనకెప్పుడైనా ఒక సామెత ఉంటుంది, గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకుపోగలము కానీ నీళ్లు తాగించగలమా అని. ఇవాళ పర్సనాలిటీ డెవలప్మెంట్ లోపల ఖచ్చితంగా నీళ్లు తాగిస్తారు. నీళ్లు తాగించాలంటే దానికి ఏమో కావాలి, దూపేయాలి, దూప కావాలంటే ఏం చెప్పి పిడికంటే ఉప్పు బుక్కియాలి. ఉప్పు బుక్కించినాం అనుకో ఖచ్చితంగా గుర్రం నీళ్లు తాగుతుంది. అగో పిల్లల లోపల ఆ జ్ఞానాన్ని గుర్తించి, ఆ అవసరాన్ని గుర్తించి, ఎందుకంటే చదివేటప్పుడు ఎన్నో మన లోపల ఎంజైమ్స్ ఉంటాయి. ఒక డాక్టర్గా తను మామూలుగా, మనమైతే మామూలుగా చదువు అంటాం, కానీ ఎప్పుడు చదవాలి, ఎక్కడ చదవాలి, ఏ విషయాల మీద స్ట్రెస్ చేయాలి, ఎంత రెస్ట్ తీసుకోవాలి, ఇలా ఒకటి టెక్నిక్స్
ఒక 45 నిమిషాలు చదవాలి, 15 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి. ఇలాంటి టెక్నిక్సే కాకుండా ఒక ధర్మబద్ధమైనటువంటి, ఒక మనలో ఉత్ప్రేరకాన్ని కలిగించేటటువంటి అద్భుతమైనటువంటి కథలు ఉన్నాయి. అయితే ఈ పుస్తకం బుక్ ఫేర్ లోపల, పోయిన డిసెంబర్ బుక్ ఫేర్లో రిలీజ్ అయినప్పుడు మామూలుగా ఒక వారం రోజుల్లోనే 1000 పుస్తకాలు అమ్ముడుపోయింది. ఈ కాలంలో నేను ఒక రచయితగా, ఆకెళ్ళ గారు ఉన్నారు, వారు కూడా చాలా అనుభవజ్ఞులు, సమాజాన్ని చూస్తున్నవారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద, ఈ సమాజం మీద, పిల్లల అవసరాల మీద అద్భుతమైనటువంటి పుస్తకాలు రాశారు. వారి పుస్తకాలు కూడా మేము చదువుకున్నాం, వారికి కూడా తెలుసు. అంటే ఈ సమాజంలో ఇప్పటి పరిస్థితుల్లో ఒక పుస్తకం 1000 కాపీలు అమ్ముడు పోయింది అంటే నిజంగా అది గొప్ప విషయం. అందులో ఏ సరుకు లేకుండా, అందులో ఏ విషయము లేకుండా అన్ని పుస్తకాలు అమ్ముడు పోవు. అయితే ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ ఏంటంటే, విద్యార్థుల నుంచి వచ్చినటువంటి డిమాండ్ ఏంటంటే, అయ్యా తెలుగులో రాశారు, ఇప్పుడంతా ఇంగ్లీష్ మీడియం ఉంది, మాకు ఇంగ్లీష్లో కావాలి ఈ పుస్తకం అని వాళ్ళు అడగడం మూలాన సురేంద్రబాబు గారు దీన్ని ఇంగ్లీష్లో కూడా రాశారు. ఇలా దీని యొక్క ముఖ్య ఉద్దేశం, దీని యొక్క అవసరం ఎందుకు వచ్చింది అంటే, పిల్లలకి మనం వాళ్ళ మీద చేసే ఒత్తిడి, ఈ విద్యా విధానం, ఇవాళ రేపు ఉండేటటువంటి పరిస్థితులు, వీటన్నిటిని తట్టుకొని, ఎందుకంటే ప్రపంచంలో ఏ జీవి కూడా ఆత్మహత్య చేసుకోదు, ఒక్క మనిషి తప్ప. ఏ జీవి కూడా భయపడి పారిపోదు, ఒక్క మనిషి తప్ప. అంటే ఈ మనుషులు ఈ కాలంలో ఉన్నారు, కానీ ఇట్లా ఒక వికృతమైనటువంటి సమాజం మనం ఎప్పుడూ చూడలేదు. ఈ ఆత్మహత్యలు కానీ, తర్వాత ఈ స్ట్రెస్ కానీ, ఒత్తిడి కానీ, ఈ చదువుల వెంట, క్యారీర్ వెంట ఈ పరుగులు కానీ ఇప్పుడు చూస్తున్నాం. మరి ఇలాంటి సమాజానికి మనకు అవసరమైనటువంటి సాహిత్యం, ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటి సమాజము ఉన్నతమైన, దానికి అవసరమైన ఉన్నతమైన సాహిత్యాన్ని సృష్టిస్తుంది. ఆ ఉన్నతమైనటువంటి సాహిత్యము మళ్ళీ ఒక ఉన్నతమైనటువంటి సమాజాన్ని సృష్టిస్తుంది. సాహిత్యము, సమాజము అవి ప్యారలల్గా, సమాంతరంగా ప్రయాణం చేస్తాయి. అయితే ఇప్పటి సాహిత్యం, ఇప్పటి సమాజానికి అవసరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సాహిత్యం ఈ పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు. దీన్ని ప్రతి పిల్లవాడు చదవాలి. ఎందుకంటే పుస్తకం ఇలా బుక్ కల్చర్ పోయింది. బుక్ కల్చర్కు సమాజం బాగా దూరంగా వచ్చింది. లుక్ కల్చరే, ఏమన్నా సెల్ ఫోన్ లేకపోతే టీవీ. ఇలా సెల్ ఫోన్ అంటదట, ఇట్లా మనం చూస్తూ ఉంటే, మనం ఇట్లా గీకుతూ ఉంటే అంటదట, అరే బాబు నీవు తల వంచి నన్ను ఇట్లా గీకుతూ ఉండు, జీవితాంతం నేను తల వంచుకునేలా చేస్తా అంటదట. మరి పుస్తకాన్ని ఇట్లా చదువుతాం మనం, అరే బాబు కొద్దిగా తలెత్తి నన్ను చదువుతూ ఉండు, జీవితాంతం నేను తలెత్తుకుని బతికేలా చేస్తా అంటదట. అంటే పుస్తకం అంతటి విజ్ఞానాన్ని ఇస్తుంది. ఇలా ఈ లుక్ కల్చర్, ఈ సెల్ ఫోన్లు, ఈ టీవీలు, వీటన్నింటికి డాక్టర్ గారు అంటారు ఈ పుస్తకంలో, అసలు పిల్లలకి ఇప్పుడు మనం చూస్తుంటాం. నిజంగా మనం చెప్తుంటే ఇలా పిల్లలు ఎవరన్నా సెల్ ఫోన్ చూయించండి వాళ్ళు అన్నం తింటారా? తల్లులే అలవాటు చేసి సెల్ ఫోన్ చూయించి అన్నం తినడం మొదలు పెడతారు. అంటే ఆ విధంగా ఉండేటటువంటి సమాజానికి అవసరమైనటువంటి సమాచారం అందించినటువంటి గౌరవనీయులు డాక్టర్ గారు సురేంద్రబాబు గారికి నేను ఒక రచయితగా, ఒక టీచర్గా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. సార్ నేను పాఠశాలలో చూస్తూ ఉంటాను, సరే మేము చెప్పేటటువంటి అంశాలు శాస్త్రీయంగా ఉండవు. అంటే మన లోపల ఏం ఎంజైమ్స్ ఊరుతాయి, అవి ఏం పని చేస్తాయి, వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలి, అవి మాకు ఒక ఉపాధ్యాయుడిగా తెలియవు. కానీ అలాంటి లోతైనటువంటి విషయాల్ని అలా ఈ పుస్తకంలో చర్చించాడు. కాబట్టి ఇలాంటి పుస్తకాలు ఇంకా చాలా చాలా రాయాలని, సమాజానికి ఉపయోగపడేటువంటి ఇంకా పుస్తకాలు. ఇలా ఎంఎస్సి బిఎడ్ చదువుతాడు ఒక పిల్లవాడు, వాడిని తీసుకపోతే వాడు 1 ఎకరం భూమిని కొలవలేడు. ఇలా ఎంఎస్సి బయాలజీ చదువుతుంది ఒక అమ్మాయి, ఆమెకి ఏం తినాలనో తెలియదు, ఏం తినద్దో తెలియదు,
తింటుంటే కరివేపాకు అత్తే పక్కకు పెడుతుంది, పప్పత్తే షీంపొస్తుంది అంటది. అంటే ఇలాంటి విజ్ఞానం లేనటువంటి ఒక సిలబస్ని మనం చదువుకుంటున్నాం. ఇలా డాక్టర్లు కూడా చాలామంది, మా మిత్రుడు ఉన్నాడు ఒక డాక్టర్, ఆయన పేషెంట్ అయితే చెప్తాడు, అమ్మ పుండైతే అమ్మ నువ్వు పప్పు తినకు షీంపొస్తుంది అంటాడు. నేను అడిగినా, సరే మీరు కూడా అట్లా చెప్తే ఎట్లా అంటే, నేను అట్లా చెప్పలేదనుకో నాకు వైద్యమే రాదంటారు ఈ ప్రజలు. కాబట్టి వాళ్ళు ఏది అనుకుంటారో మనం అది చెప్పి వ్యాపారం చేసుకుంటూ బెస్ట్ కదా, తలకాయ నొప్పి ఎందుకు, సమాజానికి ఎదురు తిరుగుడు అని. అంటే అట్లా ఒక వేళ్ళూనుకు పోయిన మూఢాచారాలు గల ఒక సమాజంలో ఇది చీపురులా సమాజాన్ని శుద్ధి చేసి దాన్ని మేడం ముగించండి అంటుంది. ఏంది మేడం, ఒక 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన నాకు 10 నిమిషాల టైం. ఉత్సాహంతో సురేంద్రబాబు గారి పుస్తకం అనగానే అంత దూరం నుంచి పరిగెత్తుకుని వచ్చినాయి అలా ఇంతమంది. ఎందుకంటే ఒక పుస్తకావిష్కరణకు ఇంతమంది ఎప్పుడు రారు సార్ నిజంగా. ఎందుకంటే మరి సారు ఎట్లా ఆయన ఆకర్షించిండో, ఆయన మిత్రులు వీళ్ళంతా సహృదయులు నిజంగా. ఇక మొత్తం సార్ అవునట 100 కిలోమీటర్లు ప్రయాణం. ఓకే సార్, థ్యాంక్ యూ. మనం ఒక మంచి సాహిత్యాన్ని ప్రోత్సహిద్దాం, మంచి సాహిత్యాన్ని చదువుదాం, పుస్తకాన్ని బతికిద్దాం. ఒక పుస్తకం అది విత్తనం లాంటిది. విత్తనం మొలకేస్తే అది విత్తనం వేసిన వాళ్ళు మర్చిపోతారు, కానీ విత్తనం మర్చిపోదు, అది మొలకెత్తుతూనే ఉంటుంది. ఇలా సురేంద్రబాబు గారు రాసి మర్చిపోవచ్చు సార్, మీరు వేసినటువంటి ఈ విత్తనం రేపటి పిల్లల తరాలకు పునాదిగా మారి వాళ్ళకి ఎరువై వాళ్ళు తీగల్లా అల్లుకునే ఒక పాదుగా నిలుస్తుందని నేను ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.